తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుపెట్టుకున్నా ఏ ఎలక్షన్ వచ్చినా మద్దతు తీరాలి. రాజన్న రెండు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయిన సర్టిఫికెట్ పంగివల్ల రవి ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30వ విడతగా ఈరోజు లబ్ధిదారులకందరికీ 53 మందికి సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి సీఎం రిలీఫ్ ఇప్పటి వరకు 11,87,70,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం ఈ 2 సంవత్సరాలలో. ఈ రోజు లబ్ధిదారులు 53 మందికి ఇస్తున్నాము. 53 మందికి 52,62,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉన్నాము. ఇంతకు ముందు గత 20 రోజుల కిందట కూడా ఒకసారి ఇచ్చినాము. ఇది 30వ విడతగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణానికి 11,87,70,000 రూపాయలు 589 రూపాయలు ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన ఆరోగ్యం సరిగా లేక వాళ్ళందరూ ఆసుపత్రుల్లో పోయి చికిత్స చేసుకొని అన్ని రకాల వాళ్ళు బాగుపడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బిల్లులు తీసుకొని ఆ బిల్లుల రూపకంగా మనం ప్రభుత్వానికి పంపిస్తే ఇచ్చిన మనం ఎంత డబ్బుకు పంపించినా కూడా ప్రభుత్వం కొంత పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి ఆర్థిక సాయం జరుగుతూ ఉంది. ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకొని కొంత డబ్బులందరూ జోబులు ఖాళీ అయిపోయి ఇబ్బందులు పడే రైతులందరికీ ఒక ఆసరాగా ఉండాలనే ఒక ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సీఎం రిలీఫ్ ఆర్థికంగా ఉపయోగించుకోండి. ఏదో కొంత హాస్పిటల్లో ఉండి మన అవసరాల కోసము ఆసుపత్రి కోసం అప్పులు చేసింటారు. అప్పులన్నీ కొంతవరకు ఉపశమనం జరగాలనే మంచి ఆలోచనతో ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 52,62,020 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు 53 మంది. సారాదౌటు ₹1,00,000 వచ్చిన వాళ్ళు ఉంటారు, ₹1,00,000 ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు, తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 11,57,70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు.